హాయ్ అండి. లంచ్ బ్యాగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్‌తో అనేసి ఈ వీడియోలో అయితే కటింగ్, స్టిచ్చింగ్ చూపిస్తాను. లంచ్ బ్యాగ్ మెజర్‌మెంట్సే తీసుకున్నాను. లంచ్ బ్యాగ్‌దే నేను జిప్ అయితే తీసుకొని ఆ జిప్‌తోనే ఈ బ్యాగ్ అనేది కూడా స్టిచ్ చేశాను. ఎలా కటింగ్ చేసి స్టిచ్ చేశాను అనేది కొలతలతో చూపిస్తాను. ఇక్కడైతే కొలతలు చూపిస్తున్నాను. ఈ ఒక పీస్ వచ్చేసి 21 ఇలా పొడవు 21 అంగుళాలు తీసుకోవాలి. 9.5 అంగుళాలు వెడల్పు అనేది తీసుకోవాలి. ఇంకొక పీస్ వచ్చి 19 అంగుళాలు ఇలా పొడవు అనేది తీసుకోవాలి. వెడల్పు వచ్చి 9.5 అయితే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. మనకు అప్పుడు కరెక్ట్‌గా బ్యాగ్ అనేది మెజర్‌మెంట్స్ సరిపోతాయి. జేబుకైతే 5 అంగుళాలు వెడల్పు, 6 అంగుళాలు పొడవు అయితే తీసుకోవాలి. హ్యాండ్స్ పట్టుకోవడానికి బొందులైతే పెడతాం కదా! ఆ బొందుల కోసం అయితే 20 అంగుళాల పొడవు, 3 అంగుళాల వెడల్పు అయితే ఇలా 2 పీసెస్ తీసుకున్నాను. ఈ కటింగ్ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్‌గా కటింగ్ అయితే ఈ కొలతలతో సరిపోతుంది. ఇక్కడ పాత బ్యాగ్‌ది జిప్ అనేది తీసుకున్నాను కదా! ఆ జిప్ పొడవు వచ్చేసి 18 అంగుళాలు ఉంది. ఈ వీటితో అయితే నేను ఇప్పుడు బ్యాగ్ ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది చూపిస్తాను. బియ్యం సంచి అయితే తీసుకున్నాను. దానిపైన ఇప్పుడు లైనింగ్ క్లాత్ కటింగ్ చేశాను కదా! ఆ లైనింగ్ క్లాత్ పెట్టేసి ఇలా మెయిన్ క్లాత్ జాకెట్ ముక్క అయితే వేసేసాను. ఈ విధంగా 3 పీసులు కూడా కరెక్ట్‌గా ఒకటే మెజర్‌మెంట్స్‌తో కటింగ్ అయితే చేసుకొని, ఇలా పైన అయితే టాప్ స్టిచ్ దూరం కుట్టు పెట్టేసి వేసేసుకున్నాను. ముడతలు, తిత్తులు అనేవి లేకోకుండా కొద్దిగా ఇట్లా జరుపుకుంటూ టాప్ స్టిచ్ వేసేసుకొని, ఎగస్ట్రా ఉన్న క్లాత్ అనేది ఇలా నీట్‌గా కటింగ్ అయితే చేసేసుకొని, ఒక పీస్ అయితే రెడీ చేసేసాను. ఇది రెండవదనమాట. 19 అంగుళాల పొడవున్న పీస్ అయితే ఈ క్లాత్ కూడా ఇంతే. మనం బియ్యం సంచి ఆహ్, మెజర్‌మెంట్స్‌తో కటింగ్ చేసుకున్న బియ్యం సంచి, దాని మీద లైనింగు, దానిపైన జాకెట్ ముక్క. ఇలా అయితే పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. ఇది జేబు కోసం అనమాట. జేబు గూడా నేను లైనింగ్ అయితే వేశాను. లైనింగ్ వేసి ఇక్కడ జిప్ అనేది అటాచ్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఈ జేబు ఎట్లా పెట్టాలి అనేది చూపిస్తాను. ఇట్లా సగంగా అయితే ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇక్కడ జేబుకి కూడా సగంగా ఫోల్డింగ్ చేసేసి ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఈ 2 టక్స్ ఒక దగ్గరకొచ్చిన దగ్గర ఇక్కడైతే మనం ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ జేబు అనేది టాప్ స్టిచ్ వేసేసుకుంటున్నాను కదలకోకుండా ఉండడం కోసం. మనం అంచులనేది కుట్టలేదు కదా! ఆ అంచులు ఫోల్డింగ్ అయితే జేబు వరకు అయితే ఫోల్డింగ్ చేసేస్తాను. ఇట్లా మలుచుకొని ఇట్లా అయితే జేబు అనేది ఫోల్డింగ్ చేస్తున్నాను. బ్యాగ్ చుట్టూరా గూడా నేను అంచులు ఫోల్డింగ్ అయితే చెయ్యను. వాటిని గోటు అయితే వేసేసుకుంటాను. ఇప్పుడు ఈ విధంగా అయితే మనం జేబు అనేది పైన ఇలా టాప్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఇది చిన్న జేబు అనమాట. ఏమన్నా పిల్లలు తినేవి పెట్టుకోవడానికి అలా ఉంటుంది కదా! ఓ చిన్న జేబు అది. ఇక్కడైతే మనం పట్టుకోవడానికి హ్యాండ్స్‌కి బొందులైతే ఇలా పట్టుకోవడానికి పెడుతున్నాను. ఈ బొందులు 3 అంగుళాల వెడల్పు తీసుకున్నాం కదా! వాటిని ఇలా డబుల్ ఫోల్డింగ్ లాగా మడత పెట్టేసి చిన్న పట్టీలాగా చేసేసి, ఆ పట్టీని అటు ఇటు కూడా పట్టీకి స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు జిప్ దగ్గర నుంచి ఈ విధంగా జిప్ దగ్గర నుంచి మనమైతే ఒక 2 అంగుళాలకి ఇలా అయితే పొడవుగా కుట్టుకోవాలి. ఆ పట్టీ వెడల్పునే పొడవుగా కుట్టుకోవాలి. 2 వైపులా కూడా ఒకటే కొలతనేది పెట్టుకోవాలి. 1.5 పొడవు పెట్టుకుంటే 1.5 పెట్టుకోండి. 2 అంగుళాలు పెట్టుకుంటే 2 అంగుళాలు. ఇది వేరే క్లాత్ అనమాట. ఇది మనం 2 పీసులైతే కట్ చేసాం కదా! ఇది వేరేది. ఇప్పుడు ఈ క్లాత్ ఇటువైపు వచ్చేసి 8 అంగుళాలకి ఇక్కడైతే ఇలా మార్కింగ్ చేస్తున్నాను. ఇవి హ్యాండ్స్ పెట్టుకోవడానికి. పట్టుకునే హ్యాండ్స్ ఉంటాయి కదా! ఇలా 2 అంగుళాలకి ఇట్లా మధ్యగా ఫోల్డ్ చేసేసి 2 అంగుళాలు వెడల్పు అనమాట. అటు ఒక 2 అంగుళాలు, ఇటు ఒక 2 అంగుళాలు. 4 అంగుళాల వెడల్పునైతే ఇక్కడ ఈ హ్యాండ్స్‌కి గూడా ఇలా పట్టీలాగా పెట్టేసి, అయితే ఇక్కడ ఫోల్డ్ చేసేసి ఇలా స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఒక పట్టీకేమో అడ్డంగా కుట్టాము. ఒక పట్టీకేమో నిలువుగా కుట్టాము. ఇప్పుడు హ్యాండ్స్ అనేది మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా! ఇలా కుట్టడం గూడా మీకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎలా కుడుతున్నాను ఏంటనేది. ఇంకొక వైపు ఇప్పుడు హ్యాండ్స్ కుట్టిన దానికే ఇంకొక వైపు ఇలా మధ్యగా కుట్టనేది వేసేస్తాను. ఇప్పుడు ఇందాక గూడా మనం ఈ క్లాత్‌కి గూడా ఇలా
కట్టించుకున్నాం కదా జేబు కుట్టిన దగ్గర, దానికి దీనికి కూడా ఇలా అయితే ఈ రెండింటిని ఇలా అయితే పెట్టుకోవాలి. మధ్యగా ఇలా సమంగా వచ్చేటట్టు టక్స్ ఇచ్చుకున్న టక్స్ ఎదురబెదుర వచ్చేలాగా ఇలా అయితే పైన టాప్ స్టిచ్ అనేది దగ్గర కుట్టే పెట్టి వేసుకోవాలి. ఇలా కుట్టుకోవడం వల్ల మనకు క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాకోకుండా సెంటర్గా వచ్చేస్తుంది. ఇట్లా బ్యాగ్ చుట్టూ కూడా కుట్టుకోవాలి. ఇలా మూలలను టక్స్ ఇచ్చుకుంటూ కుట్టుకుంటే మనకు బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా చుట్టూ కూడా కుట్టేయడమే, ఇంకా ఏమి కష్టం ఏమి ఉండదు. ఇలా ఈ విధంగా చూసుకుంటూ అయితే చుట్టూ కూడా బ్యాగ్ అనేది కలిపేసుకుంటూ వచ్చేయాలి. ఇలా కలుపుకుంటూ వచ్చేసినాక అప్పుడు మనకు ఈజీగా అయిపోతుంది. 4 పలకలుగానే బ్యాగ్ అనేది వచ్చేస్తుంది. మూలలను మాత్రం ఇలా టక్స్ ఇచ్చుకోవాలి. ఇది గోటు వేయడానికి చుట్టూరు కూడా గోటు వేయడానికి నేనైతే ఇక్కడ 1 ఇంచ్కి ఇలా కట్ చేశాను కదా, అదైతే ఇట్లా బ్యాగ్ చుట్టూరు కూడా వేసుకోవడానికి వేస్తున్నాను. ఇక్కడైతే జిప్పు వేసే దగ్గర ఇలా అయితే జేబు కనబడుతుంది కదా, ఆ జిప్పు దగ్గర అయితే నేను ఇలా పట్టీ వేసేసుకుంటున్నాను. ఈ పట్టీ దగ్గర మీరు ఇప్పుడు జిప్ అనేది వేసేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇలా జిప్ అనేది వేసుకొని ఇలా అటాచ్ అనేది చేసేసుకోవచ్చు. నేనైతే బ్యాగ్ అంతా కుట్టిన తర్వాత జిప్ అనేది వేసాను. అలా కూడా వేసుకోవచ్చు, కానీ బిగినర్స్ అయితే ఈ విధంగా వేసేసుకోండి, ఈజీగా ఉంటుంది అనేసి చెప్తున్నాను. ఇప్పుడు ఇలా చుట్టూరా కూడా మనం బ్యాగ్ ఇలా చుట్టూరా కూడా కుట్టుకుంటూ వచ్చేస్తే మనకు బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది. ఎటువైపుదే అటువైపుగానే కుట్టుకోవాలి. ఏమన్నా ఎగస్ట్రాలు అలా ఏమీ లేకోకుండా మనకు నీట్గా వస్తుంది అన్నమాట. ఒక పక్క నుంచి కుట్టుకుంటూ వెళ్ళడానికి ఇదైతే కుదరదు. మనం మధ్యగా టక్స్ ఇచ్చుకుంటున్నాం కదా, ఆ టక్స్ దగ్గర నుంచి అయితే ఇలా కుట్టుకుంటూ వచ్చేస్తే మనకు ఈజీగా ఉంటుంది. ఇటువైపు కూడా అంతే. ఇలా ఉన్న దగ్గర ఇక్కడ ఒక చిన్న కట్ పెట్టుకుంటే మనకు ఈజీగా చెయ్యి అనేది అక్కడ మూల తిరుగుతుంది అనమాట. ఇలా పెట్టుకుని ఇప్పుడు ఇలా అయితే స్టిచ్ అనేది వేసేసుకోవడమే. ఇప్పుడు ఈ కుట్లన్నీ కూడా డబల్ గా కుట్లు అయితే వేసుకోవచ్చు. ఓపిక ఉంటే 3 కుట్లు కూడా వేసుకోవచ్చు. ఇలా కుట్లు ఎక్కువగా వేసుకోవడం వల్ల బ్యాగ్ అనేది గట్టిగా ఉంటుంది. మనం కొన్న బ్యాగ్ అయితే చాలా అంటే చాలా తక్కువ రోజులకే చినిగిపోయింది. ఎందుకంటే క్లాత్ అనేది పిగిలిపోయింది. చూసారా, బ్యాగ్ అనేది ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది. నేను చుట్టూ గోటు కూడా వేసింది కూడా చూపిస్తాను. ఇక్కడైతే ఇలా చుట్టూ కూడా ఇలా కుట్టుకుంటూ వచ్చేసిన తర్వాత జిప్ అయితే ఈ టైంలోనే మీరు వేసేసుకోండి, ఈజీగా ఉంటుంది. నేనైతే బ్యాగ్ అంతా పూర్తి చేసినాక వేసుకున్నాను, అలా కూడా వేసుకోవచ్చు. బిగినర్స్కి అయితే ఇలా ఈజీగా ఉంటుంది అనేసి చెప్తున్నాను. అలా వేసుకున్నా బాగానే ఉంటుంది, ఇలా అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఇలా అయితే ఫోల్డింగ్ కూడా చేసేసుకుంటున్నాను. ఈ పట్టీ అనేది ఈ విధంగా వేసేసుకున్న తర్వాత చుట్టూ బ్యాగ్ చుట్టూ కూడా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. మనం బ్యాగ్ చుట్టూ కూడా ఇట్లా చూసుకొని పట్టీ అనేది ఇట్లా సన్నగా వచ్చేలాగా వేసుకోవాలి. మరి బద్ది అంతా పట్టీ పెట్టుకోకుండా మనం తక్కువ క్లాత్ 1 అంగుళం పావు అయితే తీసుకుంటే మనకి ఇంత పట్టీ అనేది వస్తుంది. ఇప్పుడు బ్యాగ్ అనేది అటాచ్ చేసేస్తున్నాను. ఇలా అయితే కుట్టేసుకున్న తర్వాత మనం అప్పుడు గోట్ అనేది వేసేసుకుంటే ఒక్కసారితో గోట్ అనేది మనకు పని అయిపోతుంది అనమాట. జిప్పు వేసుకోవాలనుకుంటే చెప్పాను కదా, ఫ్రంట్ పార్ట్ అక్కడ కుడుతున్నాను గోటు వేసాను చూడండి, అక్కడ వేసేసుకుంటే మనకు కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. లేదంటే బ్యాగ్ పూర్తి అయిపోయాక నేను వేసుకున్నట్టుగా మీరు వేసేసుకోవచ్చు. ఇలా లంచ్ బ్యాగ్ అనేది స్టిచ్ చేసుకోవటం కూడా చాలా అంటే చాలా బాగా కుదురుతుంది, స్టిచ్ చేసుకోవచ్చు ఎవరైనా. బయట కొన్న బ్యాగులేమి మనకు ఎక్కువ రోజులేమి ఉండట్లేదు కాబట్టి మనకు ఎలాగో మిషన్ ఉంది, మనకు వర్క్ అనేది వచ్చు కదా, ఇలా అయితే చేసుకోవడం వల్ల ఈజీగా అయితే ఉంటుంది. మూలలను అయితే ఇలా చిన్నగా టక్స్ అయితే ఇచ్చుకుని అక్కడ మనం కటింగ్ చేసుకుంటే కొంచెం నీట్గా మూలలు అనేవి తిరుగుతాయి. ఎందుకంటే మనం ఈ క్లాత్ సంచి పెట్టాం కదా, బియ్యం సంచి, దానివల్ల గట్టిగా ఉండటం వల్ల మూలల దగ్గర మనకు గట్టిగా వండలాగా వస్తుంది. మూలలు అనేవి కొమ్ముని తిరగవు. అదే మనం ఇలా ఖర్చు అనేది ఇలా ఇచ్చి టక్స్ ఇచ్చి ఆ టక్స్ అనేది తీసేసుకుంటే మనకు మూలలు అనేది ఫ్రీగా తిరిగిపోతాయి. ఇంకా ఇప్పుడైతే ఈ పట్టీ తీసుకున్నాం కదా, ఈ పట్టీ అనేది ఇలా ఈ విధంగా అటాచ్ చేసేసుకుంటున్నాను. బ్యాగ్ చుట్టూ కూడా ఈ పట్టీ అనేది వేసేసుకోవాలి. ఇలా ఒక లైన్ తిప్పుకుంటూ వచ్చేసిన తర్వాత దీన్ని ఫోల్డింగ్ చేసుకుంటుకోవడమే.
బ్యాగ్ మూలల దగ్గర మాత్రం ఇలా చిన్నగా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. మనం మూలలు తిరగడానికి బ్లౌజెస్కి ఎలా ఫ్రిల్స్ పెట్టుకుంటామో ఒక చిన్న కుచ్చులాగా సేమ్ అంటే అదే విధంగా ఒక చిన్న కుచ్చు లాగా అయితే పెట్టుకొని మొత్తం చుట్టూ కుట్టేసుకున్నాను. ఇక్కడ జిప్ కూడా ఈ విధంగా అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇలా అయితే అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. బ్యాగ్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాగ్ చూసారా, కొన్న బ్యాగ్ లాగా నీట్గా అయితే రెడీ అయిపోతుంది. ఇలా అయితే బ్యాగ్ అనేది ఉంటుంది నీట్గా, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. మనం స్టిచ్ చేసుకుంటాం కాబట్టి కొన్న బ్యాగ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా అదే మెజర్మెంట్స్తో మనమైతే కటింగ్ స్టిచ్చింగ్ చూపించాను కాబట్టి సేమ్ అలాగే వస్తుంది.